హాయ్ హలో ఫ్రెండ్స్. టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా జాతీయ అంశాలు, రాష్ట్రీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు మనం మాట్లాడదాం సార్. ప్రధానంగా ఈరోజు మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా జనాభా గురించి రావడం జరిగింది సార్. ఎందుకంటే 2011 జనాభా లెక్కల తర్వాత కోవిడ్ రావడం, అంతరాయం కలగడం, మళ్ళీ 2026లో జనాభా లెక్కలు అనేవి ప్రారంభించడం జరిగింది. మరి 2027 జనాభా లెక్కలు ఇది ఎన్నో జనాభా లెక్కలను అడుగుతాడు సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2027 జనాభా లెక్కలు అనేది ప్రధానంగా ఇవి 16వ జనాభా లెక్కలను గమనించాలి. ఎన్నో జనాభా లెక్కలు 16. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 2027 జనాభా లెక్కలు ఎన్నవ జనాభా లెక్కలు సార్ అని అడిగితే స్వతంత్రం వచ్చిన తర్వాత 8వ జనాభా లెక్కలను మనం గమనించాలి. ఈ 2027 జనాభా లెక్కల యొక్క నినాదం ప్రజా సంక్షేమం కోసమే జనాభాని నువ్వు గమనించాలి. ఈ 2027 జనాభా లెక్కల యొక్క ప్రధాన కమిషనర్ ఎవరంటే జనాభా లెక్కల కమిషనరు మృత్యుంజయ కుమార్ నారాయణ్. ఈ 2027 జనాభా లెక్కలుకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నది ఎవరంటే సైతిక శిల్పి సుదర్శన పట్నాయక్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 2027 జనాభా లెక్కల యొక్క మస్కట్ ఏదంటే ప్రగతి వికాస్. మనకి ఈరోజు వచ్చిన వార్తల్లో ప్రధాన అంశంగా ఈ డేటాను మనం గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా స్త్రీ పురుషుల నిష్పత్తిని ఏ విధంగా గణిస్తావు? ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు? 1000 అనేది కాన్స్టెంట్ నెంబర్. ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారనేది మనం కాల్కులేషన్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ అనేది ప్రజెంటు ఎంత దిగజారింది, 17వ స్థానంలో ఉందని మనకు రాయడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలోని స్త్రీల నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ అనేది అవతరించింది. తర్వాత నాగాలాండ్, తర్వాత గోవా. ఒకసారి డేటాను మనం పరిశీలిస్తే దేశ జనాభా భారతదేశం యొక్క ఈరోజు రిపోర్ట్ వచ్చింది. ఈరోజు రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే 142.58 కోట్ల జనాభాని ఈరోజు మనకి ప్రధానంగా అందిన అంశమని గమనించాలి. అంటే దేశం యొక్క జనాభా ఎంత సార్ అంటే 142.58 కోట్లు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వన్ 2036 నాటికి మరొక 10 కోట్ల జనాభా పెరుగుతుందని ఈరోజు ఒక అధికారిక నివేదిక వెల్లడించడం జరిగింది సార్. సెంట్రల్ గవర్నమెంట్ గణన రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. 2036 నాటికి 10 కోట్ల జనాభా పెరిగే అవకాశం ఉందని ఈరోజు మనకి జనగణన రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది సార్. మరి అదేవిధంగా తీసుకుంటే 142.58 కోట్ల జనాభాలో పురుషుల జనాభా ఎంత, స్త్రీల జనాభా ఎంత? పురుషుల జనాభా తీసుకుంటే 73 కోట్లు, స్త్రీల జనాభా తీసుకుంటే 69 కోట్లు. అంటే పురుషుల జనాభా 73.20 కోట్లను గమనించాలి. స్త్రీల జనాభా 69.38 కోట్లుగా ఈరోజు జనగణన రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. అంటే అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా ఇప్పుడు మళ్ళీ భారతదేశంలోని పురుషులు మహిళలు ఈ జనాభా చూడండి, ఒకసారి కొటేషన్ చూడండి సార్. భారతదేశంలోని పురుషులు మహిళలు 2025 అనే పేరుతో ఈ రిపోర్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. భారతదేశంలోని పురుషులు మహిళలు 2025 రిపోర్ట్ 2025 పేరుతో ఈ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా 2017 నుంచి 2023 మధ్యలో 2017-2023 మధ్యలో దేశంలోనే ప్రతి 1000 మందికి, అంటే ఇప్పుడే చెప్పాను, ప్రతి 1000 మంది పురుషులకు భారతదేశంలోని ఏ విధంగా ఉంది రాష్ట్రాల వారీగా జనరల్గా ఓవరాల్గా తీసుకుంటే 2017-2023 ఈ మధ్యలో దేశంలోని ప్రతి 1000 మంది పురుషులకు లేదా మగవారుకు, ప్రతి 1000 మంది పురుషులకు మగవారుకు 900, ఒకప్పుడు ఎంత 2017 నాటికి ఈ నెంబర్ ఉండి 904 నుంచి 917కి పెరిగింది. 17-23 మధ్యలో దేశంలో ప్రతి 1000 మందికి ఇంతమంది ఉండేవాళ్ళు. ప్రతి 1000 మంది పురుషులకు 904 స్త్రీలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎంత పెరిగింది సార్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 917 మంది పెరిగింది. ప్రతి 1000 మంది పురుషులకు ఇంతమంది స్త్రీలను గమనించాలి. అదేవిధంగా గ్రామాల్లోని ప్రతి 1000 మందికి 914కు పెరిగింది. అదేవిధంగా పట్టణాల్లోని ప్రతి 1000 మందికి 925 మంది పెరిగింది. 1000 అనేది గుర్తుపెట్టుకోవాలి, కాన్స్టెంట్ నెంబర్, ఇది ఎప్పుడూ మారదు. ప్రతి 1000 మంది పురుషులకు
ఎంతమంది స్త్రీలు పెరిగారు, ప్రతి 1000 మంది పురుషులకు గ్రామంలో ఎంతమంది స్త్రీలు పెరిగారు, ప్రతి 1000 మంది పురుషులకు పట్టణాల్లో ఎంతమంది స్త్రీలు పెరిగారు. ఇక్కడ పెరిగింది స్త్రీలు మాత్రమే, ఇది కాన్స్టెంట్ నెంబర్ పురుషులని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా ఈ రిపోర్టు ప్రకారం తీసుకుంటే స్టేట్ వైజ్ తీసుకుంటే ఇది అరుణాచల్ ప్రదేశ్ అండి. ఏపీ మీన్స్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లోని ప్రతి 1000 మంది పురుషులకు 1085 మంది స్త్రీలు పెరిగారు. అంటే 2017-23 ఈ నివేదిక ప్రకారం మనం తీసుకుంటే భారతదేశంలోని స్త్రీల నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం ఏంటి సార్ అంటే గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు మరి 2011 డేటా ప్రకారం కేరళ చెప్పేవాళ్ళం, ఇప్పుడు తీసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ అని చూపిస్తుంది రీసెంట్ డేటా ప్రకారం. తర్వాత 2వ స్థానంలో నాగాలాండ్, ప్రతి 1000 మంది పురుషులకు 1007 మంది స్త్రీలు. 3వ స్థానం ఏదంటే గోవా, ప్రతి 1000 మంది పురుషులకు 973 స్త్రీలను గమనించాలి. అదేవిధంగా లాస్ట్ నుంచి 3 స్థానాలు తెలంగాణలోని స్త్రీల జనాభా అనేది పెరగలేదు, 1000 మందికి 900. బీహార్లోని 1000 మందికి 900. అదేవిధంగా జార్ఖండ్లోని 1000 మందికి 899. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి 1000 మంది పురుషులకి 931 మంది స్త్రీలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అనే దేశంలో 17వ స్థానంలో ఉందని ఈరోజు మనకి తాజా జనగణన రిపోర్ట్లో రావడం జరిగింది. ఈ డేటా మొత్తం వెరీ 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 ఇంపార్టెంట్ సార్. క్షుణ్ణంగా నోట్స్ రాసుకుంటే ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. ఇప్పుడు నెక్స్ట్ డేటా మనం చూద్దాం. ఇది జాతీయ అంశాల ముందు చెప్పడం జరిగింది, ఎందుకంటే కంప్లీట్ డేటా కాబట్టి మన డేటాను ఒకసారి బోర్డు మీద రాయడం జరిగింది సార్. మళ్ళీ నేను డైరెక్ట్గా చెప్పిన కంటే ఒకసారి ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకో. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. అరుణాచల్ ప్రదేశ్లో స్త్రీల నిష్పత్తి పెరిగింది, ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ జనగణన రిపోర్ట్ సార్. ఇప్పుడు మనకి ప్రధానంగా జాతీయ అంశాల గురించి మనం మాట్లాడాం. జాతీయ అంశాలు, మరి జాతీయ అంశాల్లోని భాగంగా ఈ అంశాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా తీసుకుంటే జాతీయ అంశాల్లో మరొక అంశం తీసుకుంటే సార్ పిఎం కుసుమ పథకం. కుసుమ పథకం వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? సౌర విద్యుత్తుని సౌర పలకల ద్వారా ఉత్పత్తి చేసి ఒక 2 దశల్లోని ఈ ప్రాజెక్ట్ని మేము పూర్తి చేయనున్నాము. దీనివల్ల విద్యుత్ అనేది ఆదా అవుతుందని చెప్పి ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది సార్. ఇది 2 దశల్లోని దీన్ని చేపడతారు. దీని ఉద్దేశం ఏంటి సార్ అంటే 4 లక్షల, గమనించాలి, 4 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు సార్. విద్యుత్తు కనెక్షన్లకు సరిపడే సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయడం, గమనించాలి, సరిపడే సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయడం. ఈ పథకం అనేది ప్రధానంగా వెరీ 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 ఇంపార్టెంట్. అడుగుతాడు ఈ క్రింది వాళ్ళలోని వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు సరిపడే సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేది ఏ పథకము అమలు చేసింది, ఆ పథకాల రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి, ఆ పథకం పేరు అడుగుతాడు. పిఎం కుసుమ్ పథకం. పిఎం కుసుమ్ పథకం అంటే వ్యవసాయం, గుర్తుపెట్టుకుని అగ్రికల్చరు, ఈ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సరిపడే సౌర విద్యుత్ ద్వారా సౌర పలకల ద్వారా విద్యుత్తును అందించడమే దీని ప్రధాన ధ్యేయమని మనం గుర్తుపెట్టుకోవాలి. 4 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అందించడమే దీని ప్రధాన లక్ష్యము. 2 దశల్లోని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లోని సౌర పలకల ద్వారా ఈ 4 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సరిపడే సౌర విద్యుత్తును అందించడమే. కంప్లీట్గా సన్లైట్ అనేది పలకల మీద పడిన తర్వాత విద్యుత్ ప్రొడ్యూస్ అవుద్ది. దానివల్ల అనమాట గవర్నమెంట్కి కూడా కొన్ని లక్షల కోట్ల ఆదా అవుతుంది. కాబట్టి ఈ స్కీమ్ని పిఎం కుసుమ్ పథకం అనేది లాంచ్ చేయడం జరిగింది. 2 దశల్లో ఇది పూర్తి చేయనున్నాను, గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ వన్ తీసుకుంటే ప్రధానంగా మనకి రాష్ట్రీయ అంశాలు. డ్వాక్రా మహిళలకు ఈరోజు పేపర్లో రావడం జరిగింది సార్. ఒకసారి గమనించాలి. జనరల్గా డ్వాక్రా మహిళలకు జీవనోపాధి మన కొండపల్లి శ్రీనివాసరావు గారు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఒకసారి చూడండి సార్, ఎవరికంటే రాష్ట్రీయ అంశాలు, రాష్ట్రీయ
అంశాలు. ఏంటి సార్ అంటే గుర్తుపెట్టుకో, డోక్రా. ఈ డోక్రా మహిళలకు జీవనోపాధి, మహిళలకు ప్రధానంగా జీవనోపాధి ఇది టైటిల్ సార్. జనరల్గా డోక్రా మహిళలు అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం అనేది 207 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 207 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అందుకే మన మంత్రి కొండపల్లి శ్రీనివాస గారు హర్షం వ్యక్తం చేశారు. అదే కాకుండా రాష్ట్రం కూడా ఒక 40% మేము విడుదల చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే డోక్రా మహిళల జీవనోపాధి కోసం ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు విడుదల చేసిందంటే 207 కోట్లను గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారు ఈరోజు దానికి సంతోషంగా హర్షం వ్యక్తం చేశారు. దాంతోపాటు డోక్రా మహిళల జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా 40% నిధులను త్వరలో విడుదల చేయనున్నదని మన శ్రీనివాస్ గారు ఈరోజు చెప్పడం జరిగింది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 207 కోట్లు కాబట్టి ఇది ప్రధానంగా ఏ ప్రోగ్రామ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ విడుదల చేసింది అడిగితే చాలా 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 ఇంపార్టెంట్ సార్. దీన్ దయాల్ గుర్తుపెట్టుకోవాలి. దీన్ దయాల్ అంత్యోదయ అంటే పేదరికం, దీన్ దయాల్ అంత్యోదయ యోజన గ్రామీణ జీవనోపాధి యోజన గ్రామీణ జీవన ఉపాధి మిషన్ పథకము కింద సెంట్రల్ గవర్నమెంట్ డ్వాక్రా మహిళల కోసం 207 కోట్ల రూపాయలు విడుదల చేసింది. గుర్తుపెట్టుకో, స్కీమ్ అనేది దీన్ దయాల్ అంత్యోదయ యోజన గ్రామీణ జీవనోపాధి మిషన్ పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ అనేది డ్వాక్రా మహిళలకు జీవనోపాధి కొరకు 207 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అదే విధంగా తీసుకుంటే ఇన్ని కోట్లు విడుదల చేస్తే కొండపల్లి శ్రీనివాసరావు కూడా హర్షం వ్యక్తం చేస్తూ మేము ఒక 40% రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ దయాల్ అంత్యోదయ యోజన గ్రామీణ జీవనోపాధి మిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రధాన ఉద్దేశం డ్వాక్రా మహిళలకు చేయూతను కల్పించడం, ఉపాధిని కల్పించడం. అదేవిధంగా తీసుకుంటే పొదుపులోని ఎవరైతే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెడతారో పొదుపు సంఘాలు, ఆ పొదుపులోని ఏపీ డ్వాక్రా మహిళలు టాప్లో ఉన్నారు సార్. మళ్ళీ డ్వాక్రా మహిళల గురించి పేపర్లో రావడం జరిగింది. భారతదేశంలోనే ఇన్వెస్ట్మెంట్ పొదుపు తీసుకుంటే పొదుపు సంఘాలు ఉన్నాయి. మరి డ్వాక్రా మహిళలు పొదుపు అనేది ఎక్కువ పెడుతున్నారు కాబట్టి పొదుపులోని వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఈ పొదుపులోని ఏపీ డ్వాక్రా మహిళలు భారత్లోనే ఏపీ టాప్లో ఉంది సార్. ఏపీ టాప్లో ఉంది. అంతే ఇన్వెస్ట్మెంట్ చూడండి, 15 కోట్ల పైబడి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది వీళ్ళు. అంటే భారతదేశంలోని ఎక్కువ పొదుపు సంఘాలు ఏవైతే మహిళల కోసం ఏర్పాటు చేశారో డ్వాక్రా అనేది, ఈ పొదుపులోని ఏపీ డ్వాక్రా మహిళలు భారతదేశంలోనే ఫస్ట్ ప్లేస్ అడుగుతాడు సార్. ఈ క్రింది వాళ్ళలోని పొదుపులోని ఏ రాష్ట్ర డ్వాక్రా మహిళలు భారతదేశంలో టాప్లో నిలిచారు అడుగుతాడు. ఆంధ్రప్రదేశ్. వెరీ 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 ఇంపార్టెంట్. మరి ఇది ఎంత ఇన్వెస్ట్మెంట్ సార్ అంటే గుర్తుపెట్టుకో, 15,917 కోట్లు సార్. వీళ్ళు ప్రధానంగా తీసుకుంటే ఇంత డబ్బు అనేది పొదుపు సంఘాలు గ్రూపుల్లోని ప్రతి మహిళ డ్వాక్రా మహిళలందరూ కూడా ఇంత అనేది ఈ పొదుపు అనేది చేయడం జరిగింది, ఆదా చేయడం జరిగింది. అంటే 15,917 కోట్ల రూపాయలు ఈ పొదుపు సంఘాలు ఏమున్నాయో వీళ్ళు బ్యాంకుల్లో వేసిన అమౌంట్ మొత్తం ఇన్ని కోట్లు సార్. వెరీ 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 ఇంపార్టెంట్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ఏపీలోని ఎంతమంది మహిళలు ఉన్నారంటే 23 కోట్ల మహిళలు ఈ పొదుపు సంఘ ఖాతాలు తెరుచుకున్నారు. వీళ్ళు పెట్టిన మొత్తం పొదుపు ఎంత అంటే వీళ్ళు డబ్బులు దాచుకునేది మొత్తం 15,917 కోట్లతో భారతదేశంలో ఏపీ అగ్రస్థానంలో ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఇంతమంది మహిళలు
డబ్బులు దాచుకుంటారు కాబట్టి, డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకుంటారు కాబట్టి, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వాళ్ళు వచ్చిన డబ్బులు కడతారు కాబట్టి పొదుపు అది ఇంత ఉంది సార్. 15,900 కోట్ల రూపాయలు కట్టారు వీళ్ళందరూ కలిపి. ఇంతమంది మహిళలు ఆంధ్రప్రదేశ్లో 23 కోట్ల మహిళలు. చాలా 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 ఇంపార్టెంట్. అయితే మహిళల గురించి కూడా ఈరోజు ప్రస్తావన వచ్చింది సార్. ఎందుకు సార్ అంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి 18వ లోక్సభ ఉంది కాబట్టి, ఈ 18వ లోక్సభకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది మహిళలు వెళ్ళడం జరిగింది సార్ అంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి 3 మహిళలు వెళ్ళడం జరిగింది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 18వ లోక్సభకు మహిళలు అంటే ఇక్కడ రిజర్వేషన్ ఎంత ఇచ్చారు అనేది అడుగుతాడు. ఒకసారి చూడండి సార్. 18వ లోక్సభకు ప్రధానంగా తీసుకుంటే, ఈ 18వ మహిళలకు పెద్దపీట లోక్సభ 18వ లోక్సభ స్థానాలలో 12% అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 3 మహిళలు లోక్సభకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా తీసుకుంటే అసెంబ్లీ స్థానాల్లో 13% మహిళలకే చోటు కల్పించారు 18వ లోక్సభలో. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్సభ స్థానాల సంఖ్య ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి సార్? 25. మరి 25 స్థానాల్లోని 12% మహిళలకే మేము ఇచ్చాము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు 175 అసెంబ్లీ స్థానాలు ఏపీలో ఉంటే 13% అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 22 మంది ఎమ్మెల్యేలు ప్రజెంట్ అసెంబ్లీలో ఉన్నారు. మహిళలకి పెద్దపీట ఇవ్వడం జరిగింది. అలాగే మనం తీసుకుంటే పంచాయతీలకు తీసుకుంటే, పంచాయతీల్లోని మహిళలకు ఏపీ ప్రభుత్వం 55.4% మహిళలే ఉన్నారు. అంటే ఈరోజు డ్వాక్రాలో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది? 15,917 కోట్ల రూపాయలతో ఏదైతే డ్వాక్రా పొదుపులోని ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉందో, మహిళలు అంత ఇన్వెస్ట్మెంట్ చేశారు. 23 కోట్ల మంది మహిళలు ఇంత డబ్బును 15,917 కోట్ల రూపాయలను పొదుపులో పెట్టడం జరిగింది. డ్వాక్రా మహిళలు పొదుపు పెట్టుకోవడం జరిగింది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పింది? 18వ లోక్సభలోని 3 ఎంపీలు మహిళలకే మేము ప్రయారిటీ ఇచ్చాము అంటే 25 ఎంపీల్లో 12% మహిళలే ఉన్నారు. 12% మహిళలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 13% మహిళలే ఉన్నారు. అంటే ఏపీ అసెంబ్లీలో ఇంతమంది ఎమ్మెల్యేలకు మేము చోటు ఇచ్చాము, మహిళలకే పెద్ద పీఠము, మహిళలకే మేము ముందడుగు వేస్తున్నాము. పంచాయతీల్లోని 55% అబౌవ్ మహిళలే ఉన్నారని ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది సార్. భారతదేశంలో టాప్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ పొదుపు ఏపీ డ్వాక్రా మహిళల పరంగా తీసుకుంటే టాప్. లోక్సభలో కూడా మా ఏపీ నుంచి 3 మహిళలు వెళ్ళారు. ప్రజెంట్ అసెంబ్లీలో కూడా మన ఏపీ నుంచి 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని మన ఏపీ ప్రభుత్వం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దేశంలో అగ్రస్థానంలోని ఏపీ అని చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా తీసుకుంటే దీని తర్వాత బిట్స్ పిలాని అమరావతికి రానున్నది సార్. అమరావతిలోని క్యాంపస్ను ఏర్పాటు చేయనున్నది. దేనికంటే విద్యార్థులకు చదువు కోసం యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం కోసం క్యాంపస్లను ఏర్పాటు చేయనున్నది బిట్స్ పిలాని. మరి దీని యొక్క ప్రధాన బిట్స్ పిలాని ఇంతవరకు 6 క్యాంపస్లను ఏర్పాటు చేసింది. గుర్తుపెట్టుకోండి, 6 క్యాంపస్లను ఏర్పాటు చేసింది. అందులో దుబాయ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దుబాయ్ అదర్ కంట్రీలో క్యాంపస్ అనేది ఉంది. అదేవిధంగా తీసుకుంటే ముంబైలో క్యాంపస్ ఉంది. అదేవిధంగా తీసుకుంటే హెచ్వైడిలో క్యాంపస్ ఉంది. అలాగా 6 క్యాంపస్ల్లో 6వ క్యాంపస్ అమరావతిని మనం గమనించాలి. చూసుకుంటే దుబాయ్, అదేవిధంగా తీసుకుంటే ముంబై, హెచ్వైడి చెప్పాం, ముంబై చెప్పాం, దుబాయ్ చెప్పాం. అదేవిధంగా గోవాలో కూడా క్యాంపస్ ఉంది. ఇవి ఒక 4. మరొకటి వేరే కంట్రీలో ఇంకొకటి ఉంది. ఇక్కడ దుబాయ్లో ఈ బిట్స్ పిలాని క్యాంపస్ ఉంది. అదేవిధంగా ముంబైలో ఉంది, గోవాలో ఉంది, హెచ్వైడిలో ఉంది. అలాగా 6వ క్యాంపస్ని ఈ బిట్స్ పిలాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నది. ఉన్నత విద్య కోసం ఏర్పాటు చేయనున్నది, గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి ప్రధానంగా గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేయాలి. గవర్నమెంట్ అనేది 70 ఎకరాలు
ల్యాండ్ అని గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. చేస్తే ఆటోమేటిక్గా బిట్స్పిల్ అనేవాళ్ళు ఆ దుబాయ్, ఆ ముంబై, ఆ గోవా, హైదరాబాద్ వలె ఆరో క్యాంపస్ని త్వరలో ఏర్పాటు చేయడాలను గమనించాలి. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. అదేవిధంగా తీసుకుంటే రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు ఇది ఓవర్. లాస్ట్ వన్ తీసుకుంటే అంతర్జాతీయ అంశాలు. అందులో ప్రధానంగా తీసుకుంటే స్పోర్ట్స్లో ప్రధానంగా మనకి సౌరవ్ కొటారి కలకత్తా సార్ అయింది. సౌరవ్ కొటారి కమిషన్ మనందరికీ తెలిసిందే, పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఉంటుంది. ఈ సౌరవ్ కొటారి ఇతనికి ప్రపంచ బిలియార్డ్స్ టైటిల్ అనేది లభించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు లభించింది సార్. ప్రపంచ బిలియార్డ్ టైటిల్స్ పొందిన వ్యక్తి ఎవరంటే సౌరవ్ కొటారి. ఈయనది ప్రధానంగా వెస్ట్ బెంగాల్ సార్, కలకత్తా. మరి ఈయన ఎవరిపైన గెలడం జరిగింది సార్ అంటే పంకజ్ అద్వానీ అంటే ఇండియానే. ఈయనది బెంగళూరు. ఈయనది ఎక్కడ సార్ అంటే బెంగళూరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పంకజ్ అద్వానీని ఓడించి ఈ సౌరవ్ కొటారి ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ గెలుపొందడం జరిగింది. ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ గెలుపొందడం జరిగింది. మరి ఇవి ఎక్కడ జరిగాయంటే ఐర్లాండ్లో జరిగాయి సార్. ఈ పోటీలు అనేవి ఐర్లాండ్లో ఎక్కడ సార్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, కార్లో, ఈ సిటీలో జరిగాయి. ఐర్లాండ్లో ఎక్కడ జరిగాయి? కార్లో జరిగాయి. గుర్తుపెట్టుకోవాలి. సౌరవ్ కొటారి గెలవడం జరిగింది ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్స్. ఎవరిపైనంటే మన ఇండియన్ పంకజ్ అద్వానీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.